ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించటకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. రావాల్సిన ప్రతి బిడ్డను, ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకురండి నాయన. ఈ దినము రాలేక నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి, త్వరపెట్టి వారిని మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఎవరు ఏ సమస్యలతో, ఎవరు ఏ బాధలతో నాయన, ఎవరు ఏ హృదయ వేదనతో నీ సన్నిధికి వచ్చారో నాయన, నీ వాక్యము ద్వారా నాయన ఒక్కొక్కరిని మీరు ఆదరించి హెచ్చరించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన, చేరువచ్చిన ప్రతి బిడ నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీవే జ్ఞాపకం చేసుకొని నిండైన ఆశీర్వాదాలు బిడల కొరకు నీవు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటలు పాడే బిడలను, వాయిద్యాలు వాయించే బిడల్ని ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను. నీ దాసును అభిషేకించండి, నీ సిలువ చాటను మరుగుపరిచి ప్రభా మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నీవు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. ముఖ్యంగా ఆరాధన అంతటినీ నీ ఆత్మాధ్వర్యంలో జరిగించి నీవు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని నా రాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని నా రాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని నా రాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రాజుగా నిలిచిపోవయా.
నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా వృతిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా, హల్లెలూయా. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు పొరలి వచ్చినను. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు పొరలి వచ్చినను. నా మీద కెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా మీద కెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా మీద దృష్టి ఉంచి జ్ఞానమునే తెరవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా మీద దృష్టి ఉంచి జ్ఞానమునే తెరవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జరనియవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జరనియవు. శ్రమలో తోడయుండువు, తప్పించి గొప్ప చేతువు. శ్రమలో తోడయుండువు, తప్పించి గొప్ప చేతువు. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువ లేదయ్యా. నీవు
చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. కరువు కాలాలు కష్ట సమయాలు నన్ను భయపెట్టిన బాధింప చూచిన, కరువు కాలాలు కష్ట సమయాలు నన్ను భయపెట్టిన బాధింప చూచిన, వ్యాధులతో బందీనైనా శ్రమలలో నేను సోలిపోయినా, వ్యాధులతో బందీనైనా శ్రమలలో నేను సోలిపోయినా, నీవుంటే చాలు యేసయ్యా, నన్నేది తాకలేదయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నన్నేది తాకలేదయ్యా. నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. ముళ్ళ బాటైనా గడంధకారమైన ఎత్తైన కొండలైనా లోతైన లోయలైనా, ముళ్ళ బాటైనా గడంధకారమైన ఎత్తైన కొండలైనా లోతైన లోయలైనా, నీ కృప నన్ను వీడలేదయ్యా, నీ దండము నన్ను ఆదరించనయ్యా, నీ కృప నన్ను వీడలేదయ్యా, నీ దండము నన్ను ఆదరించనయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నన్నేది తాకలేదయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నన్నేది తాకలేదయ్యా. నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నా గొప్ప రక్షకుడా, నా మంచి నావికుడా, నీవుంటే చాలు యేసయ్యా, నన్నేది కొదువలేదయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నాకేది కొదువలేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహల కందని ఉల్లాసం మా లోకంలో ఉంది. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహల కందని ఉల్లాసం మా లోకంలో ఉంది. అది ఏ పరలోకము, యేసయ్య పట్టణము, అది ఏ పరలోకము, యేసయ్య పట్టణము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహల కందని ఉల్లాసం మా లోకంలో ఉంది. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహల కందని ఉల్లాసం మా లోకంలో ఉంది. వింత వింతల లోకము, పులకింతలకి నిలయము, వింత వింతల లోకము, పులకింతలకి నిలయము, సంభ్రమాశ్చర్యము వర్ణనాతీత్యము, నా యేసయ్య పరలోకము, సంభ్రమాశ్చర్యము వర్ణనాతీత్యము, నా యేసయ్య పరలోకము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహల కందని ఉల్లాసం మా లోకంలో ఉంది. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహల కందని ఉల్లాసం మా లోకంలో ఉంది. చీకటే లేని ఆ లోకము, ప్రభు మహిమకు అది నిలయము. చీకటే లేని ఆ లోకము, ప్రభు మహిమకు అది నిలయము.
నిత్య సంతోషము నిత్య సౌందర్యము నా యేసయ్య పరలోకము. నిత్య సంతోషము నిత్య సౌందర్యము నా యేసయ్య పరలోకము. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహలకందని ఉల్లాసం మా లోకంలో ఉంది. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహలకందని ఉల్లాసం మా లోకంలో ఉంది. అది ఏ పరలోకము యేసయ్య పట్టణము, అది ఏ పరలోకము యేసయ్య పట్టణము. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహలకందని ఉల్లాసం మా లోకంలో ఉంది. కన్నీరే లేని లోకం మన కోసం ఉంది, ఊహలకందని ఉల్లాసం మా లోకంలో ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులెత్తి సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక పెద్ద ఆయన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త మనము ఎప్పుడు వింటా ఉన్నాము, విడిచిపెట్టేస్తా ఉన్నాము. వినటం ఈ చెవితో వింటూ ఈ చెవితో వదిలిపెట్టేయటం. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అండి? ఎవరు? గాలే వస్తున్నాం అని గాలి వస్తుంది కానీ మాటలు రావట్లేదు. స్పష్టంగా చెప్పండి. 12 మంది. 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు, దొంగ. ఆయన పేరు చెప్తారా? ఎవరండి? యూదా, ఇస్కరియోతు యూదా. ఇంకొక దొంగ ఉన్నాడు. ఇంకో దొంగ ఉన్నాడు. ఎవరండి? ఏమా చెప్పండి. నీకు అర్థం అవటానికే నేను చెప్పిస్తున్నాను. నేను చెప్తాను. నేను చెప్తే మీకేమవుతుందంటే అర్థం అవ్వదు. ఓ దొంగను గురించి చెప్పారు. ఆ దొంగ యేసు ప్రభువుని అమ్మేశాడు. ఇంకో దొంగ ఏమా ఆయన్ని ఎరుగనని 3 సార్లు బొంకాడు. ఎవరు? పేతురు. ఇద్దరు కూడా యేసు ప్రభు శిష్యుల్లో వాళ్ళే. యేసు ప్రభువు వారితో ఉన్నప్పుడు ఆయన అదే పదే 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 ఆయన చెప్తా ఉంటే ఆ మట్టి బుర్రలకి అర్థం అవ్వలేదు. ఈ పాపిష్టి జనము నన్ను బంధించి కొరడాలతో కొట్టి సిలువకు అప్పగిస్తారు, సిలువ మీద మరణించి 3వ దినాన్ని నేను సమాధి నుండి లెగుస్తాను అని చెప్పి ఆయన చెప్పినా అది మర్చిపోయారు. అలాంటి ఆ పేతురు గురించి చెప్పుకుంటున్నాం కానండి, ఈ రోజున ఇక్కడ అంతకంటే పెద్ద దొంగలు ఉన్నాం. నేను కూడా అండి అంతకంటే పెద్ద దొంగలు అన్నమాట అండి. ఆ రోజున ఆ యొక్క శ్రమ తప్పించుకోవటానికి వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని
ఆయన నేను ఎరుగునని చెప్పి పేతురు పొంకాడు. ప్రభు చెప్పాడు, నీవు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టలేవు, నేను నన్ను ఎరగనని 3 సార్లు ఈ పొద్దు పొంకుతావు, నీవు పొంకిన తర్వాతే కోడి కూస్తుందని చెప్పి ప్రభు చెప్పినా, లేదు ప్రభా, నేను అంతటి వాడిని కాదు, నువ్వు అనుకుంటున్నావేమో, నేను మాత్రం నా ప్రాణమైనా నా ప్రభువుకి ఇస్తానని చెప్పి పేతురు బొంకినట్లు మనం బొంకుతాం. ఎవరన్నా వచ్చి గన్ను గుండెల మీద పెట్టాడు, గన్ను అంటే తుపాకీ గుండెల మీద పెట్టి నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడతావా లేకపోతే కాల్ చేయమంటావా? ఆది సంఘంలో అలాగే జరిగిందంటాడు. ఇలాగ మంచి కూటం జరుగుతూ ఉంది, అందరు కూడా ఉత్సాహంగా వచ్చారు. ఒక 4 సైనికులు వచ్చారట, రాడికల్స్, తుపాకీలు పట్టుకొని. ఒక బొమ్మ యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న ఆ ఫోటోను ఎదురుగుండా పెట్టి, మీరందరూ కూర్చున్న వాళ్ళందరూ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ కూడా ఆ ఫోటో మీద ఏం చేయాలి? ఉమ్ము వేసి ఫు అని ఊసి బయటికి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు దక్కించుకోవటానికి. మీరు ప్రాణాలు దక్కాలంటే మీరు మేము చెప్పినట్లుగా ఆ ఫోటో మీద ఏం చేయాలి? ఉమ్ము ఊయాలి, ఫు అని ఊసి వెళ్ళిపోవాలని. బయటికి వెళ్ళిపోతే మిమ్మల్ని నేను వెళ్ళనిస్తాం, లేకపోతే ఒక్కళ్ళని కూడా కదలనివ్వు అని చెప్పి అనేసరికి మొదటి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి సూర్యకాంతం నుంచి వచ్చారు. గన్ను షూట్ చేసి రెడీగా పెట్టారనమాట. నేను కాదు అని అంటే చంపేయటానికి రెడీగా ఉన్నారు. ఎందుకు వచ్చిందిలే బాబు, బతుకుంటే బలిసా కన్నా తినే బతకొచ్చు అని చెప్పి మొదలు పెట్టారు. ముందు యమాయిమీలు మగవాళ్ళు వచ్చారనమాట అండి. మగవాళ్ళు వచ్చి ఉమ్ము వేసి ఒక్కొక్కరు లైన్గా వెళ్ళిపోతా ఉన్నారు. మగవాళ్ళు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు కూడా వరుసగా థు అని చెప్పి ముఖం మీద, ఎవరి ముఖం మీద? పాస్టర్ గారి ముఖం మీద కాదు, యేసయ్య ఫోటో మీద వెళ్ళిపోయారు. నాకు అక్కర్లేదు యేసు ప్రభు, నేను బ్రతకటమే కావాలని చెప్పి వాళ్ళందరూ ఉమ్మి వేసి బయటికి వెళ్ళిపోయారట. అందులో ఒక అమ్మాయి మాత్రము అంత పాప, వాళ్ళందరూ వేసిన ఉమ్ము తన గౌన్తో తుడుతా ఉంది. ఆ ఉమ్మంతా కూడా నా యేసు ప్రభు మీద ఈ దుర్మార్గులు ఉమ్ము వేశారని చెప్పి ఏడ్చుకుంటూ, ప్రభువా క్షమించిన ఆయన అని చెప్పి ఆ ఫోటోను చక్కగా బాగా తుడిచి అని ముద్దు పెట్టుకుని అలాగా హత్తుకుందంటండి. వీళ్ళంతా అమ్మా వింటున్నారా? వీళ్ళంతా ఉమ్ము వేసి వెళ్ళిపోతే ఈ పిల్ల ఆ ఫోటోను తుడుస్తా ఉంది. ఏయ్, నువ్వు చేస్తుంది ఏమిటంటే, నా స్వామి, ఈమె నా స్వామి, నా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచిన దేవుడు ఈయన, సజీవుడు, నా దేవుడు సజీవుడు, నన్ను రక్షించాడు నరకములో నుండి. ఆయన కొరకు నేను చావటానికైనా సిద్ధమే, కాల్చేస్తాము, తుపాకీ పెట్టి కాల్చేస్తామని చెప్పి 4 గురి పెట్టి చూస్తుంటే, ఆ 4 యమాయిమీల్ని కూడా ఏం చేసిందంటే చెమటలు పట్టించిందండి. అమ్మా వింటున్నారా? చెమటలు పట్టించింది. నా ప్రభువు, నా రక్షకుడు, నా రక్షకుని కొరకు నేను చనిపోతాను, కాల్చేయండి అని చెప్పి ధైర్యంగా తన గౌన్ తీసి చూపిస్తా ఉంది. కాల్చేయండి అని నేను
కానీ గన్లన్నీ అక్కడ పాడేసి, ఆ నలుగురు గన్లు అక్కడ పాడేసి అమ్మాయిని ఎత్తుకుని, అమ్మా నువ్వెంత నమ్మకమైన దేవుని బిడ్డవో. వాళ్ళందరూ స్వామి ద్రోహులు. ఇంతవరకు మేము యేసును నమ్మాము, ఆయన కొరకు ప్రాణం పెడతాము అని చెప్పి వారందరూ ఏం చేశారంటే, ఏమండి, స్వామి ద్రోహం చేశారు. స్వామి ద్రోహం అంటే ఇందాక చెప్పారు కదా, ఇస్కరియోతు యూదా స్వామి ద్రోహం చేశాడు. 30 నాణ్యాలకు 30 రూపాయలకి నా యేసయ్యను అమ్మేశాడు. స్వామి 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 అని చెప్పి వెంటాడి తిరిగిన వ్యక్తి యేసును అమ్మేశాడు. అక్కడ ఉన్న సభలో ఉన్న వారందరూ స్వామి ద్రోహులు, దేశానికి పనికిరారు వీళ్ళు, ఈ దేవునికి పనికిరారు. దేనికి పనికి వస్తారండి? అటు దేశానికి పనికిరారు, దేశం కొరకు ఏమైనా పోరాడగలరా? దానికి పనికిరారు, యేసు ప్రభువుకి పనికిరారు అని చెప్పి వాళ్ళందరినీ ఆ యొక్క నలుగురు వ్యక్తులు దూషించారట. వాళ్ళని నిజంగా ఈ యేసుని వదిలేసినందుకు వాళ్ళని నిజంగా కాల్చివేయాలి అని చెప్పి వారందరూ కూడా, చంపేస్తాం మిమ్మల్ని, మీరు ఇక్కడ కనపడ్డారంటే చంపేస్తామని చెప్పి అనేసరికి భయపడిపోయారండి. ప్రియమైన వారులారా, సమయంలో అలాగ ఎవరైనా ఒకవేళ సైనికులు ఎవరన్నా వచ్చి యేసు మీద ఉమ్ము వేసి మీ ప్రాణాలు దక్కించుకోండి అంటే ఎంతమంది, ఏమండి, డాక్టర్ పింఛని కొరకే ఆయమ్మ ఫోన్ చేసి ఏం చేయమంటారు? బియ్యం ఇవ్వరట, పింఛని ఇవ్వరట. మా ఊళ్ళో మరి ఏ ప్రభుత్వం ద్వారా కూడా ఏ విధమైన రాయితీలు మీకు ఉండవు అని చెప్పి మా సర్పంచ్ ఇంటికి పిలిపించి ఈ మాటలు చెప్పాడు. ఏం చేయమంటారంటే, ఆ సంగతి నేను చెప్పనమ్మా, నీ సంగతి నీ ఇష్టము, ఏం చేసుకుంటావో. దేవుడు కావాలంటే అవి వదులుకో, నాకు దేవుడు వద్దు, అవే కావాలంటే దేవుణ్ణి వదిలేసి అట్లు పో. ఏది న్యాయం చెప్పండి మీరే. ఏది న్యాయమో మేము చెప్పమన్నాం, ఎందుకంటే గుడిలో ఉన్నారు కాబట్టి గుడి మాటలే చెప్తారు. నేను చెప్పమని చెప్పి మిమ్మల్ని బలవంతం చెయ్యను. అటువంటి సంఘటన ఏదైనా వస్తే ఏం చేస్తారు? ఒక మాట యోహాను సువార్త 21వ వచనము 3వ వచనం చదవండి. 21వ అధ్యాయము 3వ ఉండు అందరూ తీసుకోగలిగిన వాళ్ళు 3వ వచనము చదువు. సీమోను పేతురు, నేను చేపల పెట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారంటే ఎవరు? తక్కిన శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా గురిపెట్టుకుని చచ్చాడు. ఇంకా 11 మంది ఉన్నారు. 11 మంది భయపడి ఒక సొరంగములో దాక్కుని ఉన్నారు, ఎక్కడ ప్రాణం తీసేస్తారో అని. అయితే వాళ్ళు కూర్చుని బేజారైపోయిందో ఏమో, యేసు ప్రభువుని సిలువ వేశారు, ఆయనను మరి సమాధి చేశారు. ఈ పొద్దేమో మాలో కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూద్దామని, అది 20వ వచనములో ఉంటదన్నమాట అండి. ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకడే సమాధి యొద్దకు వచ్చి
సమాధి మీద ఉండిన రాయి ఉండిన రాయి తీయబడినట తీయబడిన చూచాను. ఆగండి. ఇంకా కొంతమంది స్త్రీలు ఏమండి, పురుషులు అమాయమీలందరూ అమ్మా ఎక్కడున్నారు? సొరంగములో ప్రజలకు భయపడి ప్రాణాలు దక్కించుకోవటానికి ఒక గుహలో ఉన్నారు. స్త్రీలైతే దేనికైనా చెప్పుకోవాలంటే నిజంగా స్త్రీలే అండి. స్త్రీలే. కొన్ని సంఘాల వారు స్త్రీలు మౌనంగా ఉండాలి, సంఘములో మాట్లాడటానికి వారికి అధికారం లేదు. వారు బోధించడానికైనా, వారు సంఘాన్ని నడిపించడానికైనా అధికారం లేదని చెప్పేసి కొన్ని సంఘాల వారు ఏం చేస్తారంటే ఏమా ఆపు చేస్తా ఉంటారు, స్త్రీలను తొక్కేస్తా ఉన్నారు. అయితే ఇందాక చదివిన కీర్తన 68వ కీర్తన చూడండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, అది తీసి చదివితే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే తెలుసుకుంటారనమాట అండి. 68:11 వచనము. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ఎవరండి? ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ మాట ఏమిటి? దేవుని గురించి, యేసయ్యను గురించి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యమై ఉన్నారటండి. దేవుని మహిమపరిచేవారు, దేవుని కొరకు తెగించి ప్రాణాలు పెట్టి తెగించేవారు. యేసు ప్రభువుని అరిమత్తె యోసేపుతో పాటు మరి స్త్రీలే ఆయనకు సహాయం చేశారు. ఒక్కడు మాత్రం ధైర్యంగా వెళ్ళి యేసయ్య సమాధి ఆ సిలువ మీదనున్న యేసయ్యను నాకు అప్పగిస్తే నేను సమాధి కార్యక్రమం చేసుకుంటానని ఒక యూదుల పెద్ద అధికారి వెళ్ళి ఆ సిలువ మీద ఉన్న యేసును దింపి మరి అగరంటే మరి సెంటు లాంటిది అనమాట అండి. 15 సేర్లు, 15 మరి లీటర్ల అగరు పట్టుకొచ్చి దాంతోనే స్నానం చేయించాడటండి. నార బట్టలు కట్టి చక్కగా ఆయన కొరకు, అరిమత్తె యోసేపు కొరకు మరి తొలిపించుకున్న ఆ సమాధిలో యేసయ్యను పెట్టి పెద్ద రాతిని పొర్లించారు. ఆ సంగతి అంతా మరి ముందుగానే 19వ వచనములో అన్ని చక్కగా రాయబడ్డాయి. ఆదివారము తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు, వారికి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు మిగిలిపోయినాయి. అప్పటికే సమయం చాలా అయిపోయింది. విశ్రాంతి దినము శుక్రవారము 12 అయిందంటే, రాత్రి 12 అయిందంటే విశ్రాంతి దినము యూదుల పద్ధతి ప్రకారంగా శనివారం వచ్చేస్తుంది. శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం అన్నమాట. ఇప్పుడు మనకి యేసు ప్రభు వారు సమాధి నుండి లేచిన దినం కనపట్టి పరిశుద్ధ దినం ఇది. ఆదివారము పరిశుద్ధ దినము. అందుకని మనం ఆదివారము ఆరాధిస్తున్నాం. ఇప్పటికీ ఈనాటికి కూడా యూదులు ఏం చేస్తారంటే శనివారమే వారు, మా పండు కూడా 7th డే స్కూల్లో చదువుకున్నాడు. చిన్నప్పుడు 7th డే స్కూల్లో చదువుకున్నాడు రాజమండ్రిలో. వారికి ఈ 7th డే ఆ శనివారము ప్రార్థన ఉండేది. ఎఫ్సిఎం వేరే స్కూల్లో ఉంటే నేను మాత్రం ఆ కాన్వెంట్లో చేర్చాము. కొద్ది కాలమే మాత్రమే ఆ స్కూల్లో చేరాడు. 7th డే వాళ్ళంటే వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు. అయితే ఈ శనివారము వచ్చేస్తుంది, శుక్రవారం వెళ్ళిపోతే శనివారం 1 గంట అయిందంటే శనివారం వచ్చేస్తుంది. అందుకని ముందుగానే శనివారం రాకుండానే
శుక్రవారం రాత్రి ఈ సమాధి కార్యక్రమం చేసేసి సమాధిలో పెట్టేశారు. ఇంకా ఏం మిగిలిపోయి అన్నాను, సుగంధ ద్రవ్యాలు మిగిలిపోయినాయి. యేసు ప్రభు వారికి ఇవి పుయ్యాలని, ఆ శవానికి, యేసు ప్రభు దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూద్దామని ఎంత ధైర్యమండి ఆ స్త్రీలకి. సమాధుల తోట, సమాధి తోటలో మరి ఈ యేసు ప్రభు మరి దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూద్దామని బయలుదేరారు. ఎప్పుడండి అక్కడ మనం చదివితే ఏమంటే, ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబట్ట చూచెను. కనుక ఆమె పరిగెత్తి ఎవరికంటండి, సీమోను పేతురు నద్దకు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సీమోను పేతురు గారు, ఆయప్పకే చెప్పా, సీమోను పేతురికే చెప్పింది ఈ మగ్దలేని మరియ. అయితే ఆయన అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళి సమాధిలో తొంగి చూశాడటండి. ఈ సమాధి మీద ఉన్న రాయి ఎవరు పొర్లించారు? ఇంత పెద్ద బండి చక్రము, దాన్ని ఒకరిద్దరు తీయటానికి వీలు లేదు. అంత పెద్ద చక్రం, ఇంత మందంగా ఉండే రాయి, అది ఎలా పొర్లింపబడింది? దానికి రాను వారు ముద్రలు వేశారు. మరి అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు. ఈ దేహము ఎలాగా మాయమైపోయింది? మగ్దలేని మరియ బోధకుణ్ణి ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన దేహం అక్కడ లేదని చెప్పి చెప్తా ఉంటే పేతురు గారు వచ్చి చూశాడు. ఆయన నార బట్టలు మాత్రమే, ఆయన చుట్టిన నార బట్టలు మాత్రమే సమాధిలో ఉన్నాయమ్మా. వింటున్నారా? వెనకాల ఉన్నవారు వినాలి. మీరు ఎప్పటికీ అలాగే ఉంటారు. మీరు సరిగ్గా వినకపోతే, పునరుత్థాన శక్తి మీకు కావాలంటే ఈ మాటలు మీరు వినాలి. ఇక్కడ దేవుని నమ్ముకోవటం గొప్ప సంగతి కాదు. యేసు ప్రభు సమాధిలో నుండి ఎలాగ పైకి లేచాడో, ఆయన శక్తి లేకపోతే ఆ పెద్ద రాతిని పొర్లించడానికి ఎవరి తరము కాదు. రాను వారు సైనికులు కాపలా కాస్తున్నారు. ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చి నిలబడగానే ఆ సైనికులు ఏం చేశారంటే ఆయనకు వంగి నమస్కారం చేశారు. బోధకుడా, నీవు నిజముగా దేవుని కుమారుడివే, నీవు దేవుని కుమారుడివే, నీవు సజీవుడివై సమాధిలో నుండి లేచిన దేవుడు అని చెప్పి వారు చూసి, సాక్షాత్తు వాళ్ళు మొదట చూశారు, తర్వాత మగ్దలేని మరియ చూసింది, తర్వాత శిష్యులు చూశారు. కానీ ఏమంటే ఇలాగూ 11 పర్యాయములు అనేకులకు కనబడ్డాడు. 11 పర్యాయములు. ఇంకా ఏమిటండి, 40 దినాల వరకు భూమి మీద. అప్పుడు మనం ఒకవేళ చచ్చిపోతే సమాధి నుండి ఆయన రాకల్లో ఎత్తబడతాము. దేవుని మాటలు అంటే కొంతమందికి ఇష్టం ఉండవండి. సినిమా మాటలు చెప్పండి, ఎంత చక్కగా ఏమంటే కోసుకుని వింటారో, చెవులు కోసుకుని. దేవుని మాటలు వినాలండి. ఈ మాటలే మనల్ని బ్రతికిస్తాయి. ఎందుకు చెప్పానంటే, ముందుగానే యవనస్తుడు ఏం చేశాడంటే, యేసు మాటలు ఆయనకి పట్టలేదు. ఆస్తులు అమ్మేయాలంట, ఇల్లు వాకళ్ళు అమ్మేయాలంట, పువ్వులు పెట్టుకోకూడదంట, కంటికి కాటికి పెట్టుకోకూడదంట అండి, సినిమాకి వెళ్ళకూడదంట. ఇవ్వండి దేవుని రాజ్యానికి తీసుకెళ్లేవి ఇవా? జాగ్రత్త సుమా. పేతురు గారు ఎన్ని ఎరిగిన వ్యక్తి. 12 మంది శిష్యుల్లో కల్లా పెద్ద ఆయన ఎవరంటే పేతురే. ప్రతిదానికి నేను ముందున్నానంటాడు. దుడుకు పేతురని కూడా పేరు పెట్టారు.
అడిగారు సీమోను పేతురు. యేసు ప్రభువు కూడా ఏమన్నాడంటే, పేతురు నీవు బండ, కేప అనగా రాయి అని అర్థము. పేతురు అంటే కేప అనగా రాయి. ఈ రాతి మీదే నా సంఘాన్ని కడతానని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. అంతగా చెప్పిన పేతురు గారు ఏమండి దేవుని కొరకు ఏమైపోయాడండి? అమ్మా, మన బతుకులు ఎలాగున్నాయో చూసుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాను. ఈయన దారి తప్పాడు కాదు, ఈయన తప్పింది కాకుండా తక్కిన వారిని కూడా ఏమంటున్నాడంటే, వాళ్ళతో సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు కదా, ఏదో చేపలు పట్టుకోవటానికి పోవాలనుకుంటే పాత వృత్తికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనములో, సీమోను పేతురు నేను చేపల పెట్టబోవునని వారితో చెప్పగా, వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదము. ఏమండి పేతురు ఏం చేశాడండి? నిరీక్షణ లేని పేతురు దేవుని కొరకు కాసేపైనా నిలబడాలి కదండి, కాసేపైనా దేవుని కొరకు త్యాగం చేయాలి కదా. ఏమన్నాడు? యేసు ప్రభుతో ఏమన్నాడు? ప్రభువా, నీ కొరకు నేను ప్రాణం పెడతాను, నీ కొరకు నేను ప్రాణం పెడతాను. ఎవడు నిన్ను ముట్టుకుంటాడో నన్ను దాటి నీ దగ్గరికి రావాలి అని గొప్ప గొప్ప కబుర్లు చెప్పాడండి. అమ్మా, గొప్ప గొప్ప కబుర్లు చెప్పాడు. ప్రభువుకి తెలియదా నీ బతుకు? పేతురు, ఇప్పుడు నా కొరకు ప్రాణం పెట్టలేవు. ఈ పొద్దు నన్ను ఎరగనని ముమ్మారు బొంకిన తర్వాతే కోడికి వస్తుంది. బొంకటం అంటే అండి, అమ్మా, బొంకటం అంటే ఏమిటి అని ఒక ఆయన అడిగాడు. బొంకటం అంటే ఏమా, అందుకనే బొంకాడు అని అంటే, బొంకటం అంటే మీకు అర్థమవుతుందా? బొంకటం అంటే చాలా మంది తప్పు చేసి నేను చేయలేదని బొంకుతారనమాట అండి. అది బొంకటం అంటే. నేను ఎరగను, నాకు తెలియదు అని ఇక్కడ పేతురు గారు కూడా అలాగే చెప్తున్నాడు. పేతురు గారు కూడా 3 సార్లు ఒక చిన్న అమ్మాయి చూసి, పోయి నువ్వు గలిలయుడైన యేసుతో కూడా ఉన్నవాడు కదా అంటే, పోయి నేను ఎరుగను అని చెప్పా. ఇంకొంచెం దూరంలోనికి వెళ్ళిన తర్వాత ఇంకొకడు చూసి, నిజంగా నీవు ఆ చీకట్లలో కనబట్లేదు, ఆ వెలుగులో కని కనబడినట్టుగా ఉంది. ఈ పేతురుని వాళ్ళు గుర్తుపట్టారు, నీవు క్రీస్తుతో కూడా ఉన్నవాడు కదా అంటే, నాకు తెలియదు, నేను అడగను. ఇప్పుడు మనలో ఎవరైనా సరే, ఆ బేతేలు చర్చిలో నిన్ను చూశాను, నీవు ఆ చర్చి మనిషివి కదా అంటే, అయ్యో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా అక్కడికే, అసలు ఎక్కడుందో కూడా నాకు తెలియదు అని చెప్పి అర్థంగా బొంకేవాళ్ళు లేరంటారా? చెప్పండి. ఏమా అయ్యా, నీ ప్రాణం అంటే నీకు తీపి, ఎవరి ప్రాణం వాళ్ళకే తీపి. రైతే చంపుతానంటే భయమే, పెడతామంటే ముందుకెళ్తాము, చంపుతామంటే వెనక్కి వెళ్తాము. కానీ ఇక్కడ దేవుని విషయంలో నీ త్యాగం ఎలాగుంది? పేతురు గారు మనకు ఒక పాఠంగా ఉంటూ ఉన్నాడు. ఇన్ని కార్యక్రమాల్లో ముందున్నవాడు యేసు ప్రభు సమాధిలో నుండి లెగిచాడన్న సంగతి కూడా ఆయన చూశాడు కళ్ళ ద్వారా. చూడండి, 19వ వచనములో చూస్తే చూడండి,
20 అధ్యాయము 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చూసారా, ఒక ఇంటిలో శిష్యులందరూ ఉన్నారట. వారి మధ్యకి ఈయన ఆత్మరూపిగా తలుపులు వేయబడి ఉండగానే లోనికి వెళ్ళాడట. నిజంగా ఈయన భూతమే. తలుపులు వేసి ఉండగానే లోనికి వచ్చాడంటే ఈయన నిజంగా భూతమై వచ్చాడని చెప్పి వారు భయపడిపోయారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, అప్పుడు భయపడకుడి అని చెప్పి వారిని ధైర్యపరిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన శిష్యులకు ప్రభువు చూచి వాళ్ళు పక్కన గాయాన్ని, చేతులుగా ఉండే గాయాలను వాళ్ళు చూసి అప్పుడు సంతోషించారు. నిజంగా నీవు నజరేయుడిని యేసువే, నీవు యేసు ప్రభువే అని చెప్పి, మా బోధకుడే అని చెప్పి సంతోషించారంట. తర్వాత ఇంకో మాట చూద్దామండి. 22వ వచనం చూడమ్మా. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమించెదరో అవి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాడటండి. తర్వాత ఇంకొక సంగతి 24 చూస్తే యేసు చెప్పినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేడటండి. 11 మందిలో 10 మందే ఉన్నారు, తోమా అనేవాళ్ళు లేడట. అయితే ఈయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మేము ప్రభువుని చూశాము అని వీళ్ళందరూ సంతోషంగా చెప్తా ఉంటే ఈయన ఏమన్నాడట, ఏమండి, నేను ఆయన గాయాల్లో వేరేళ్లు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను. చూస్తే నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాడు. ఈ తోమా గురించి మరలా 8వ దినమున ఏమండి అందరూ కలిసి ఉండగా ముఖ్యంగా తోమాను 11 మందిలో తోమాను పిలిచి, తోమా ఇటురా, ఇదిగో నా చేతులు చూడు, నా ప్రక్కలో గాయం చూడు. ఏమండి అంత చూపించుకోవాలా? అంతగా ఆయన చూపించుకోవాలా? కనుపరుచుకున్నాడు ఆయన. లేకపోతే ఈ మూర్ఖ జనాంగము అంత చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఈ 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైందటండి, మరి అక్కడ కూడా వచ్చేసాడు యేసు ప్రభు వారు. అక్కడ కూడా తిబేరియా సముద్రము ఒడ్డుకు అక్కడ ప్రత్యక్షమయ్యాడట. అయితే వారిలో ఏమన్నాడంటే, పేతురు అని ఆయన తన శిష్యులతో తనతో ఉన్న వారితో చెప్తున్నాడు, నేను చేపల పట్ట పోతున్నాను. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది, పాత వృత్తి వదిలేసి యేసు ప్రభువుని వెంబడించారు. ఇక మాకు ఆ వృత్తితో పని లేదు స్వామి, నీవే మాకు కావాలి. మా పాతల్లో నెమ్మది కలుగజేసిన వాడు నీవే, మమ్మల్ని రక్షించిన వాడు నీవే, మమ్మల్ని కాపాడిన వాడు నీవే, మమ్మల్ని స్వస్థపరిచిన వాడు నీవేమో, మమ్మల్ని నువ్వు కాపాడుతున్నావు నీవే కావాలి అని చెప్పి అన్న పెద్ద మనుషులు ఇక్కడ ఏం చేస్తున్నారండి,
మళ్ళా పాత వృత్తికి వెళ్ళిపోతున్నారు చేపలు పట్టుకోవడానికి. సిబేరియా అనే సముద్రానికి వెళ్ళి అక్కడ రాత్రంతా చేపలు పట్టారటండి. యేసు ప్రభువు లేకుండా చేపలు పడదామని వెళ్తే కనీసం చిన్న చేప కూడా వారికి దొరకలేదట. తెల్లవారేసరికి యేసు ప్రభు వారి ధరిని నిలుచుండి, పిల్లలారా, ఎంత జాలి కలిగిన వాడో చూడండి, పిల్లలారా తిరుడుకి ఏమైనా ఉన్నాయా అని అంటే, ఏమీ లేవు స్వామి అన్నారు. ఈయన ప్రభు అని వారు గుర్తుపట్టలేదు, వారి కళ్ళు మందగిల్లిపోయినాయి, ప్రభు అనుకోలేదు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆ కుడి ప్రక్కన వల వేయండి, లోనికి వెళ్ళి ఆ కుడి ప్రక్కన వల వేయండి అని అనగానే వారు వల వేశారటండి. వల వేస్తే అక్కడ ఎన్ని చేపలు అంటండి, 107వ వచనం చూడమ్మా. కాబట్టి 11వ వచనములో సీమోను పేతురు ధోని ఎక్కి వల దరికి లాగాను, అది 153 గొప్ప చేపలటండి. అందులో 2 చేపలు పట్టుకొచ్చి అక్కడ వెంటనే యేసయ్య, వాళ్ళు ఆకలితో ఉంటారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, పాపం సొమ్మసిల్లిపోతారేమో అని చెప్పి కొన్ని చేపలు నిప్పుల మీద కాల్చి పెట్టాడటండి. ఎవరు? యేసయ్య, రండి భోంచేద్దురుగాని అని చెప్పి ఆ నిప్పుల మీదనున్న చేపలు వారికి పెట్టే వాళ్ళు తిన్నారటండి. ఆ చేపలు, కొన్ని చేపలు, పట్టిన చేపలు తీసుకొచ్చి ఆ నిప్పుల మీద కాల్చి వారు తిన్నారు. అప్పుడు సీమోను పేతురుని అంటాడు, ఏమండి, సీమోను 15వ వచనములో, వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ తక్కిన వారి కంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడండి? ప్రేమిస్తున్నానన్నాడు అక్కడ. వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనగానే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. మళ్ళా రెండవసారి అడిగాడు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు అని చెప్పాను. ఇలాగ ముమ్మారు అక్కడ. అయితే నా గొర్రెలను కాయుము, ఆయన ఏమన్నాడు? నా గొర్రెలను కాయుము అని చెప్పి మూడవసారి అడిగినందుకు కొంచెం వ్యసన పడ్డాడటండి. ఎవరు? అడిగినందుకే ఇంత వ్యసన పడితే దేవుడిచ్చే రక్షణ ఊరికే వస్తుందా? దేవుని కాపుదల నీకు ఊరికే దొరుకుతుందా అమ్మా? నెమ్మది కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలా. యేసయ్యను పూర్తిగా, ఎంతమంది ఎన్ని రకాలుగా నీకు పాడు మాటలు చెప్పినా, వెనక్కి లాగినా, మరి నీవేం చేస్తావో నీకు నీవే పరిశీలన చేసుకో. నేను ముగిస్తాను, సమయం అయ్యింది. యేసు ప్రభు వారు ఆ సీమోను పేతురుని అడిగినట్లు సమయములో, అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అమ్మా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మరి నీ సమాధానం ఏమిటి? నువ్వేం చెప్పబోతున్నావు? అయ్యా నీవే నాకు కావాలి, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవు, ఎవరు ఏమి చెప్పినా వారి మాటలు నేను నమ్మను, నీవే నాకు కావాలి, నిత్య జీవములు కలిగిన వాడవు నీవే, నిత్య జీవం మాటలు కలిగిన వాడు నీవే నాకు కావాలని చెప్పి ప్రభువుని హత్తుకుంటారా? ప్రభువుని వెంబడిస్తారా? ప్రభు కొరకు నిలబడతారా? నీ జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేస్తారా? నీ త్యాగమును బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా,
ఈ దినము ఈ ఆరాధన చక్కగా ఈస్టర్ ఆదివారం జరిగించుకోవటానికి నీవెంతో సహాయం చేశారయ్యా. మీకు వందనాలు ప్రభు, వందనాలు నాయన, వందనాలు మా ప్రభువా మా దేవా. నువ్వు నాయన ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. లేట్ అయిందని ఎవరు కూడా నాయన మా ప్రభువా ఆలోచన చేయకుండా నా దేవుని సన్నిధిలో ఇంతవరకు గడిపామని దానికి ప్రతిఫలం దేవుడిస్తాడనే నిరీక్షణతో నీ సన్నిధిలో కనిపెట్టుటకు నీ కృప దయచేయండి. అలాగే నేను ఆయన నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను నాయన ఏమేమి పలహారాలు ఏం తీసుకుని వచ్చారో నాయన వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని మనం చేస్తున్నాం. మా ప్రభువా మా దేవ కరుణామయుడ, అలాగే భోజనాలు సిద్ధం చేసిన నాయన గంగాదేవి తన యొక్క కుమార్తె కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన తనకిచ్చిన చంటి బిడ్డను కూడా మీరు దీవించండి. అలాగనే మా ప్రభువ మరి బల్ల సిద్ధపరిచిన బిడ్డను దీవించండి. ఆయన భోజనాలు సిద్ధపరిచిన నాయన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలు దీవించమని మనం చేస్తున్నాం. ఈ మనవులు అంగీకరించమని ఈ ఏప్రిల్ మాసం అంతా నీ పరలోక దీవెనలు మెండుగా మాకు దయచేయవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అలా ఉండగానే ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.